ప్రధాన ప్రతిపక్ష పార్టీ గడిచిన 2 రోజుల నుంచి రాజకీయ లబ్ధి కోసం ఏవైతే మాట్లాడుతున్నారో, మీరు పరిపాలించే నాడు ఆనాడు వరదలు వచ్చేటప్పుడు మీరు తీసుకున్న చర్యలేంటో, ఈ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యలేందో మీకు కంటికి కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి. పేదవాళ్ళకి ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా చర్యలన్నీ చేపట్టాం. మీలాగా రాజకీయ లబ్ధి కోసం ఈ ప్రభుత్వం పనిచేయదు. మీరు ప్రధాన ప్రతిపక్షంగా మంచి సూచనలు ఇస్తే అవి మంచివైతే తప్పకుండా ఈ ప్రభుత్వం స్వీకరిస్తుంది. శవాల మీద చిల్లరేరుకునే రాజకీయాలు చేయొద్దని కూడా ఈ వేదిక ద్వారా వాళ్ళకి తెలియజేస్తూ, చివరగా చెప్పదలుచుకున్నది ఒక్కటే, ఈ రాబోయే కొన్ని రోజుల్లో అతి భారీ వర్ష ప్రాంతాలని ఐడెంటిఫై ఎప్పటికప్పటికి టైం టు టైం ఎవరు కమ్యూనికేట్ చేస్తారు కాబట్టి ఆ ప్రాంతంలో ఉండే ప్రజలు కానీ, ఆ ప్రజలకి అవేర్నెస్ తెలియజేసిన అధికారులు కూడా ఎమ్మటే అలర్ట్గా ఉండాలని ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ, ఈ ప్రభుత్వం ఉంది, నష్టపోయిన ఆస్తులు నష్టపోయిన రైతులకు కానీ, ఇళ్ళు నష్టపోయిన ఇంటి ఓనర్స్కి కానీ ఈ ప్రభుత్వం పూర్తిగా వారికి అండగా ఉండి సహాయం చేసే దాంట్లో ముందుంటుందని కూడా తెలుపుకుంటూ సెలవు.